ఓం భీమ్ బుష్ మూవీ చూస్తున్నా. లాస్ట్ క్లైమాక్స్ లో పార్ట్ 2 కూడా ఉందన్నారు. స్టిల్ ఇప్పటి నుంచి పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఎందుకంటే అన్న 2.5 గంట సేపు నేను ఎప్పుడు నవ్వుకోలే. పొట్ట నొప్పి వస్తున్నాను, కడుపు నొప్పి వచ్చేస్తున్నాను నన్ను నవ్వుకోలేక. చెప్పండి అడిగాము, సినిమా వరస్ట్ ఉందంటారు, మీరు పొట్ట నొప్పి వస్తున్నారు, నిజం చెప్పండి సినిమా బాగుందా అన్న? ఒక్క మాట, అందులో ఆర్టిస్టులు చూసిన తర్వాత కూడా సినిమా లాగ్ ఉంది, వరస్ట్గా ఉంది అంటే నువ్వు నమ్ముతావా? అందులో ఎవరు యాక్టర్స్ ఎవరు? ముగ్గురు మీద నడిచింది సినిమా మొత్తం, ఎవరులే ముగ్గురే. ఆ ముగ్గురు మీద నడిచిన సినిమా హర్రర్ కామెడీ అండ్ ఒక సబ్జెక్ట్, ఒక మెసేజ్ అసలు వేరే సినిమా లేదన్న. నిజం చెప్తున్నా. రేపు చూడన్న, ఇప్పుడు కాదు, రేపు చూడు. వీకెండ్ సాటర్డే సండే నీకు టికెట్స్ దొరికితే ఆ టికెట్స్ డబ్బులు నేను ఇస్తాను. నేను చెప్తున్నా అన్న. వర్కింగ్ డే ఈ రోజు రిలీజ్ అయింది సినిమా. టాక్ ఎవరో తెలియదు. సో ట్రైలర్ చూసి చాలా మంది వచ్చారు. ఇప్పటికి థియేటర్లో ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాను నేను చూసా. రేపు వీకెండ్ ఆల్రెడీ పబ్లిక్ టాక్ ఉంది. ఈరోజు సూపర్ సినిమా. ఎవడో ఒకడో ఇద్దరు సినిమా చూడకుండా బయట నుంచి చెప్పే వాళ్ళ మాటలు వినొద్దు. సినిమా చూసి చెప్పండి. నేను సినిమా చూసి వచ్చాను, నేను చెప్తున్నా. మీరు కూడా సినిమా చూసి అప్పుడు మాట్లాడండి. అంతే అన్న. నేను ఒకటే మాట, సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? సినిమాలో ప్లస్ కామెడీ అండ్ మైనస్ అంటే ఏమి లేదన్న. మైనస్ చెప్పుకోవడానికి ఏం లేదు. అసలు ప్రొడక్షన్ వాల్యూ కానీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లు కానీ, అండ్ సబ్జెక్ట్ అంటే ఒక మెసేజ్ కానీ మొత్తం A to Z ఉన్నాయి సినిమాలో. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. నేను స్టోరీలో 2-3 పాయింట్లు చెప్దాం అనుకున్నాను, కానీ స్టోరీ రివీల్ చేయకూడదు అని చెప్పట్లేదు. ఆ 2 పాయింట్స్ చాలా నా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి, అంతే. అంటే సింక్ కాలేదంటారు కామెడీ అంటే కామెడీ సింక్ కాలేదు, అది ఏం లేదు. కామెడీ చేయడానికి, నవ్వించడానికి ఏదైనా చేయొచ్చు. అన్నీ చేశారన్న, నవ్వించడానికి అన్నీ చేశారు. నవ్వి జనాలు పడిపోతున్నారు కింద. నేను చెప్తున్నాను కదా, నేను చూసా నా టికెట్ కూడా చూపించమన్నా. అన్న ఆగన్నా, వద్దన్నా, నేను టికెట్ చూపిస్తాను, ఆగన్నా. ఓం భీమ్ బుష్. ఓకే టికెట్ ఓకే అన్న, ఇదిగోన్న టికెట్ అన్న. ఎంతమంది సింగిల్ టికెట్ అన్న, చూసుకోండి. సింగిల్ టికెట్ 295 రూపాయలు పెట్టుకున్న సినిమా. ఓకే, నువ్వు నిజాయితీ పరు ఒప్పుకుంటా. గుండెల మీద చేసుకుని చెప్పు, ఈ సినిమాకు పార్ట్ 2 తీయడానికి కరెక్టేనా? నిజం చెప్పు అన్న. నిజం చెప్తున్నా. ఖచ్చితంగా పార్ట్ 2 తీస్తారు. దీనికి మించిన కామెడీ ఖచ్చితంగా డెఫినెట్గా ఉంటుంది. నేను చెప్తున్నా, ఖచ్చితంగా పార్ట్ 2 డెఫినెట్గా వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చాలా బాగా నచ్చింది. ఓకే కొట్టుకోకురా ఎందుకు ఇట్లా చేస్తారు? బాగుందన్న ఓం భీమ్ బుష్. నాకు అప్పట్లో బ్రోజెవరు సినిమా ఎంత కామెడీగా తీసిరో, వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో మళ్ళీ ఒక సినిమా వచ్చింది. నాకు నిజంగా ఒక డిఫరెంట్ స్టోరీ అనిపించింది. చాలా బాగుంది. ఒక హర్రర్ మూవీ బ్రో, అంటే ఒక హర్రర్ స్టోరీ మాత్రం రివీల్ చేయగాని, హర్రర్లో కూడా ఒక దయ్యానికి కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ప్రేమ అంటే ఏంటి, ప్రేమ ఎంత గొప్పదా అని మీకు సినిమా చూసినాక తెలుస్తుంది. అంత మంచిగా తీసిరు. అంటే ఎప్పుడు కామెడీగా ఉండే హర్రర్ మూవీస్ అది కొంచెం ఉంటాయి కదా సిచ్యువేషన్స్, లవ్ స్టోరీస్. సో ఇందులో కొంచెం డిఫరెంట్గా థింక్ చేసిండు. అండ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. ప్రతి ఒక్కరు చూడండి. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుతారు, సెకండ్ హాఫ్లో కొంచెం నవ్వుతారు. ఎండింగ్ మొత్తం ఇక క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఎమోషన్ ఉంది అక్క. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. అండ్ ఇందులో రాహుల్ రమేష్ కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. ఇక ప్రియదర్శన్ అన్న కొంచెం అట్లా ఇట్లా తెలిసిందే, కానీ ఎక్కువ ఫోర్స్ఫుల్ కామెడీ అంటే రాహుల్ ఆయన పేరేం పేరు రాహుల్ అన్ననే. ఆ అన్నది కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. నాకైతే అసలు పిచ్చగా నవ్వుకున్నా. నిజంగా చెప్తున్నా, థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, వేరే లెవెల్గా నవ్వుకుంటారు మీరు. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో అసలు వేరే లెవెల్. విష్ణన్న అయితే అసలు యాక్టింగ్ న్యాచురల్ యాక్టింగ్, ఒక న్యాచురల్ నాని ఎట్లనో ఈయన కూడా ఒక న్యాచురల్ యాక్టింగ్ ఇచ్చి పడేస్తాడు. ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడతాడు, ఏదేదో ర్యాప్స్ చేస్తాడు. అంటే మనం ఈ మధ్యకాలంలో అబ్బాయిలు అయితే బాగా ర్యాప్, కొంచెం అమ్మాయిలు ఫ్లడ్ చేస్తారు కదా. ఇందులో విష్ణన్న అయితే డైరెక్ట్ దయాన్ని ఫ్లడ్ చేస్తాడు. బాగుంది బ్రో. ఓవరాల్గా సినిమా ఇస్ గుడ్. నిజంగా చెప్తున్నా, ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ డిసప్పాయింట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా అసలు ఎండింగ్ దాకా వేరే లెవెల్. పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 గురించి వెయిటింగ్. నేను అది ఎట్లా తీసుకోవడో తెలీదు, బట్ తప్పకుండా పార్ట్ 2 తీయాలి. డైరెక్షన్ బాగుంది అక్క, చాలా బాగుంది. అండ్ ఇంకోటి దయ్యంది ఒక సాంగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది కానీ చాలా బాగుంది. ఎఫెక్ట్లు అవి అండ్ కొన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి ఇందులో. ఫస్ట్ ఒక ఐటమ్ సాంగ్ లాగా ఒకటి అయితే బాగుంటుంది. అది ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. థియేటర్లో ఫుల్ నవ్వుకుంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఫుల్ నవ్వుకున్నా, ఫుల్ ఎంజాయ్ చేసిన. రామకృష్ణ రాహుల్ అన్న అయితే హైలైట్, అసలు వేరే లెవెల్. ముగ్గురు హైలైట్ బ్రో, అంతకుమించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ. మ్యూజిక్ బాగుంది, కామెడీ బాగుంది, అండ్ స్క్రీన్ ప్లే బాగుంది. A to Z అంతా బాగుంది. ఫైట్ ఏం లేదండి, కామెడీ, జస్ట్ కామెడీ పిక్చర్ బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. ఓం భీమ్ బుష్.
విష్ణు క్యారెక్టర్, ప్రియదర్శి క్యారెక్టర్ అండ్ రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్స్ ముగ్గురు కూడా ఇరగదీసి వదిలేశారు. అసలు ఎక్కడో కూడా మనం పేరు పెడతాం లేదనమాట. ఇంకా డైరెక్టర్ అయితే హుషారు మించి 10 times తీసాడు సినిమా. అసలు కామెడీ అదిరిపోయింది భయ్య. 2.5 hours నవ్వుకుండానే ఉంటాం మనం. సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణం, అసలు నవ్వుకుండానే ఉంటాం. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది సినిమాలో, అది చూసిన వాళ్ళకి ఇదేంటి చాలా కొత్తగా ఉంది అనిపిస్తుంది. అంటే చూసినప్పుడు వేరేగా అనిపిస్తుంది, కానీ ఇంటెన్షన్లీ చాలా బాగుంది. ఇంకా విష్ణు గిరిలో బెస్ట్ మూవీ అవుద్ది. వాళ్ళిద్దరు కూడా పర్ఫార్మెన్స్ పరంగా ప్రియదర్శి కానీ ఇది కానీ జాతిరత్నాలు మించి వేసారు ఇద్దరు కూడా. అక్కడ బ్రోచేవారు ఎవరు మనం చూసినా కానీ దానికి మించి అనమాట 10 times ఉంటుంది సినిమా. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. సినిమా అంతా కామెడీ ఉంటుంది, కానీ ఒక టచ్ ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది, ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది. లాస్ట్లో చూపిస్తారు, అది సెకండ్ హాఫ్లో ఉంటుంది, అది రివీల్ చేస్తారు. కానీ నిజంగా మతి పోతారు మా సినిమా చూస్తాయి. ఫుల్ కామెడీ, మామూలు కామెడీ కాదు. హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదు అయ్యా. నిజం చెప్పాలంటే సినిమాలో మైనస్ చూసుకుంటే ఒక సాంగ్స్ 2 songs ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. లాస్ట్లో ఒక పాట పెడతారు, కానీ పెద్దగా సాంగ్స్ స్కోప్ లేదు. మొత్తం క్యారెక్టరైజేషన్ వెళ్ళిపోతాయి ముగ్గురు దీన్ని. ఇంకా ముగ్గురిని చూస్తే మనం ఇంకా అసలు నవ్వుకుంటానే ఉంటాం. డైలాగ్స్ కానీ ఒక మన ఏంటంటే మామూలుగా మన నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి కదా, డైలాగ్స్లో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట చూసినప్పుడు. అవును భయ్, అదైతే చూడాలి. అది మనం చెప్పేస్తే బాగోదు. అదే చెప్తున్నా, ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఎందుకు పెట్టాడు అనేది సినిమా చూస్తే బాగుంటుంది. మనం అది రివీల్ చేస్తే అంతగా బాగోదు అనమాట. ట్విస్ట్ అంత బాగోదు. సో సూపర్ హిట్ భయ్, చాలా బాగుంది సినిమా. ఇంక మీకు చెప్పాలంటే మ్యాక్సిమం ఫుల్ ఆఫ్ కామెడీ, లిటిల్ బిట్ కొంచెం ఒక లైట్ థ్రిల్లర్గా ఉంటుంది. మొత్తం కామెడీ, మొత్తం సినిమా ఎక్కువ శాతం కామెడీ 80%. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి. 4 పైన. ప్రొడ్యూసర్లు ఏం ఫిక్స్ అయిపోయారంటే, అరే మనం ఇన్ని ఖర్చు పెట్టి ఫైటర్లను పెట్టి ఆడబెట్టి అన్ని పెట్టి పైసలు మొత్తం ఇది కాదు, ఓ 2 కోట్లు పెట్టి ఆడుకో 20 లక్షలు, ఈడుకో 20 లక్షలు ఇచ్చి ఓ చిల్లర రైటర్ గారికి ఒకటి రాయించేసి 4 పంచులు వేసేయండి, సినిమాలు హిట్ అయిపోద్ది కలర్ఫుల్గా అనుకున్నారు. దీంట్లో ఊహించుకోవడానికి అంటే రిమెంబరింగ్ చేయించుకోవడానికి అంటే ఓటీటీకి కూడా యాక్సెప్టెడ్ మూవీ కాదండి. ఓటీటీలో ఎంత 60 రూపాయలు కట్టాలనుకుంటా కదా ఒక సినిమా చూడడానికి, ఎంత 150. నేను ఇప్పుడు దాకా వాడలేదు ఓటీటీ, ఇలాంటి లెత్తుకోరి వస్తాయని. దాంట్లో చూసే సినిమా కూడా కాదంటే ఒక లైన్ లేదండి. అంటే ఒక థీరీ ఉంటుంది కదా, ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలంటే పంజాగుట్ట మీద నుంచి వెళ్ళాలి, అలా రూట్ ఉంటుంది కదా, అలాంటి రూటే లేదు అసలు. అలా దీనికి మైండే లేదు అసలు సినిమాకి. ఒక 4 కామెడీ పంచులు వేసి 4 హీరోలను పెట్టి 4 సాంగ్స్ పెట్టి లేకపోతే 4 కత్తిలాంటి అమ్మాయిలు పెట్టి, అమ్మాయిలు కూడా లేరు, అది వేరే విషయం, డబ్బులు బొక్కే, అది పక్కన పెట్టు. ఏమీ లేదు, హీరోయిన్ ముట్టుకోడు. 6 కాదు కదా, వాళ్ళ 3 కూడా వేస్టే. ఉన్నోళ్ళు కూడా ఉన్న వాళ్ళే రికగ్నైజేషన్ ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఆడెవడు బలగం, ఆయన పేరేం పేరు మర్చిపోయినా, ప్రియదర్శ్. ఆయన వాల్యూ కాపాడుకోవాలంటే నువ్వు కావాల్సి ఇది ఏదైనా యాడ్లైనా ఏదైనా చేసుకోగానే ఇలాంటి లప్పుడు సినిమాలు చేయొద్దు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఓపెన్ హార్టెడ్లీ డబ్బులు పెట్టుకుని వచ్చేవాడికి ఓం మేము బుష్ కాదు, ఓం మేము పట్ట అనమాట. ఏమీ లేదండి. అవన్నీ జోకులు కాదండి, అవన్నీ ఈనాడు పేపర్లో కింద లైన్లో వస్తాయి చూడండి. సీమా ఏనుగు జోకులు బాగుంటాయండి దీనికన్నా. అంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటండి దానికి ఎందుకు నవ్వుతారండి మీరు? దాన్ని నవ్వాలి అంటే లోపల నుంచి వస్తుందండి నవ్వు. పక్కన నవ్వుతున్నాడు కదా అని నేను నవ్వుతున్నాను అనమాట. అందరు బాగుంటుందండి, బహార్ బాగుండదు, అది పక్కన పెట్టండి. లేదండి, ఆయన ఫెయిల్యూర్ కాన్సెప్ట్లు అండ్ నేను నా గుండెల్లో చెప్తున్నాను, ఎవరి మీద ద్వేషం కాదు, ఎవరి మీద ఇష్టం కాదు. 4 చిల్లర పంచులు వేసి సినిమాని హిట్ కొట్టిచ్చేసి పబ్లిక్ టాక్ చెప్పిచ్చేసి పోదామంటే కుదరదు. జనాలు పిచ్చోళ్ళు కాదు. నాకైతే ఓపెన్ హార్టెడ్లీ ఒక థీరీ లేదనమాట. సెకండ్ హాఫ్ అయితే వరస్ట్. ఓపెన్ హార్టెడ్గా డబ్బులు పెట్టి నువ్వు కొంటే మాత్రం ఈ సినిమా చూసి అరే నిజంగా చెప్పాడురా అనుకుంటాం. ఉన్నాయి అక్కడక్కడ జోకులు, అవి జోకులు కాదండి, బోకులే, మొత్తం జోకులు ఏం లేవు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతకుమించి ఏం లేదు. ఈ వారం ఏం సినిమా లేదేంటి అనుకున్నాను, ఇది దొరికింది నాకు. రేటింగ్ ఏమీ లేదండి, ఓన్లీ ఫైటింగే. ఫస్ట్ హాఫ్ అయితే నువ్వు ఇట్లా కూడా సినిమా తీయొచ్చు అన్న ఫీలింగ్ అనిపించింది. చాలా కొత్త తీశారు. సెకండ్ హాఫ్ అయితే కొన్ని సాంగ్స్ వస్తుంటే అరే ఇంత అంటే దయ్యాలతో డాన్స్ చేయొచ్చు, దయ్యాల పెళ్లి చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక నిజంగా ఒక్కటే ఇంత జరుగుతుంది, ఒక మాస్ అంటే లైక్ ఏంటంటే కదా, దయ్యాలు నిజంగా ఒక్కటి పడిపోతాను. నిజంగా చాలా బాగా అనిపించింది. నేను చెప్తున్నా సిట్టింగ్ లో వేస్తాను థమ్స్ అప్. నిజంగా డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ముగ్గురు కామెడీ కానీ అంటే స్టోరీ ఏమన్నా ఉందా అసలు? ఆ స్టోరీ మొత్తం సినిమా మొత్తం స్టోరీ
స్టోరీ మీద నడుస్తుంది భయ. అది ఎక్కడికి ఫన్ పెట్టాలని ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ పెట్టారు, సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం ముందుకు వెళ్తుంది. సో లాస్ట్లో క్లైమాక్స్ ఉంటుంది భయ, అసలు నువ్వు ఊహించవు ఇటువంటి క్లైమాక్స్ ఉంటుందని అనుకోను, అంత బాగుంటుంది. లాస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. దీనికి మళ్ళీ సీక్వెల్ 2 అంటారు కాబట్టి సో దీని మీద ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి కాబట్టి పెరుగుతా తప్ప తగ్గదని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే శ్రీ విష్ణు సినిమాలు అంటే కొంచెం ఫ్యామిలీ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అవునవును, దీంట్లో కొంచెం అడల్ట్ కామెడీ అదంతా చూపించారని అంటున్నారు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత వరకు ఎవరు అడల్ట్ 1% అడల్ట్ సీన్ ఉన్నా నా పేరు పవన్ కుమార్, నా నంబర్ రాసుకోండి, నేను డబ్బులు ఇచ్చేసాను రిటర్న్. సినిమా బాగాలేదన్న ప్రతి ఒక్కరిని చాలా మంది అన్న, అంటే కొన్ని పదాలు వాటర్ సింక్ అవుతున్నాయి. సో మనం అంతా కాదేం కదా, కూర్చు మాత్రం దింగుతా అంటే మనకు అర్థం కదా. సో అటువంటి డైలాగ్ వాడినా తప్పేం లేదు. నిజంగా చిన్న సినిమా చాలా బాగుంది, నిజంగా 100% 5 out of 5 ఇవ్వచ్చు అన్న ఫీలింగ్ ఉంది నాకు. చాలా బాగుంది. దీనికి సీక్వెల్ 2 వస్తుంది కాబట్టి 100% రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కానీ ఇంత మంచి సినిమాకి అంటే ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు, మంచి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, కానీ ఎందుకు జనాలు ఎక్కువ మరి రాలేకపోయారు ఏంటి అనేది అది చెప్తున్నాను కదా బ్రో. చూడని వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పండి, దయచేసి చూసిన వాళ్ళు చూడాలని చెప్పాలని మనస్ఫూర్తి అవుతాను. నేను సినిమా చూశాను, నిజంగా దయచేసి సినిమా అందరూ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అవును, నిజంగా దానికన్నా డబ్బులు ఉన్నాయి భయ్య, నిజంగా మాకు తెలియదు. కానీ ఈ సినిమా అయితే చాలా బాగుంది, నేను చాలా నచ్చింది సినిమా. 100% సినిమా ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. నిజంగా సినిమా బాగాలంటే మాత్రం నిజంగా వానికి నేను చేతబడి వెళ్ళాలనుకుంటున్నా. ఓం బూమ్ బుష్ అంతే అన్నా, 5 out of 5 ఇస్తాను అయితే. ఓకే, మూవీ అయితే చాలా బాగా అనిపించింది. వీళ్ళు మాత్రం నమ్మకండి దయచేసి. ఒక ఫ్యామిలీ ఆడియన్గా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా, ముగ్గురు పిల్లల తండ్రిగా సినిమాకి 250 రూపాయలు టికెట్ పెట్టి పోయాను. సినిమా అయితే నేను ఎంజాయ్ చేశానన్న. ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్, ఒక మొన్న వచ్చిన ప్రేమలు సినిమా ఎలాగైతే ఎంజాయ్ చేశానో ఈ సినిమా చూసినా కూడా అలాగే ఎంజాయ్ చేశానన్న. అంటే స్టోరీలు ఎతకండి, కామెడీ సినిమాకి ఏం స్టోరీలు ఉంటాయన్న. ఒక దెయ్యము, అదే కాన్సెప్ట్, దెయ్యం వస్తుంది, ఒక గృహలో ఉంటారు, 2 హీరోలు పోతారు, వాళ్ళు చేసే కామెడీయే కదా. సినిమా మంచిగా ఉంది, సినిమాని సంపదంగా కండి. పెద్ద పెద్ద బ్యాచ్ ఉంటారుగా, ఈ రగడ లేకపోతే థై వ్యూ, ఈ పూల చొక్కాలు, ఈ పెద్ద పెద్ద రివ్యూస్ మాటలు నమ్మకండి. వాళ్ళు తెలివి ఎక్కువైపోయింది. వాళ్ళు స్పైడర్ మ్యాన్ అవతారులు ఆ రేంజ్లో సినిమాలు చూసేసి ఇలాంటి చిన్న సినిమాని జడ్జ్ చేసే దమ్ము వాళ్ళకి లేదన్న. సరేనా, సినిమా చాలా బాగుంది. ఎవరైతే 250 రూపాయలు టికెట్ పెట్టి ఒక డిగ్రీ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్ పోయి సినిమా చూస్తాడో వాడైతే 100% సాటిస్ఫైడ్ అవుతాడన్న. ఈ జనరేషన్ కామెడీ నువ్వు జాగ్రత్తగా ఎంజాయ్ చేసావు అంటే, ప్రేమల సినిమా ఎంజాయ్ చేసావు అంటే ఈ సినిమా కూడా ఎంజాయ్ చేస్తావు. సినిమా బాగుంది కానీ సినిమాని ఏనా సినిమా ఏందన్న, అవి చిన్న సినిమా అన్న. సినిమా బాగుంది, దాని కనీసం రిలీజ్ అవుతున్నారు, ఫస్ట్ షో కూడా హౌస్ఫుల్ కాలేదు. కానీ శ్రీ విష్ణు మీద ఉన్న నమ్మకంతో సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది, కామెడీ బాగుంది. ఏదైతే హర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తాం, హర్రర్ కూడా అడమ్మ డీటెయిల్స్కి గుండెలు అరానింది. అరుంధతి సినిమా చూసినప్పుడు ఎట్లయితే ఎంజాయ్ చేస్తానో ఆ హర్రర్ కూడా అలాగే ఎంజాయ్ చేశాను. సినిమాని చూసి బాగా నవ్వి ఎంజాయ్ చేసి వచ్చి బయటకు వచ్చి మాత్రం సినిమా చెప్పకండి దయచేసి. ఆ పెద్ద పెద్ద బ్యాచ్ ఉంటారు రేటింగ్లు, వాళ్ళు చెప్పే కూడా నమ్మకండి. సినిమా చూసి బయటకు వచ్చి ఆడియన్ మాట్లాడి నమ్మకండి, ఎందుకంటే వాడే చెప్తాడు సినిమా ఎలా ఉందో. మేము ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాము, వీళ్ళు ప్రతి సినిమాని చూసి ఇంకా అవతార్ కావాలి, నాకు బాహుబలి కావాలంటే సినిమాలు ఆడవన్నా. ఆడియన్గా చెప్తా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను, మంచి కామెడీ, మంచి ఫ్యామిలీ చూడొచ్చు బ్రో. సరేనా, ఏదో బాలని చెప్పిన మాట నమ్మకండి. శ్రీ విష్ణు సినిమాలు నిజంగా ఇంతకుముందు వచ్చిన సినిమా ఏంటది సామాజ వర్గం ఉన్న రేంజ్ లోనే ఉంది. బజ్జు లేదు ఇంకా. శ్రీ విష్ణు చిన్న హీరో, అందరూ ఇప్పుడంతా రామ్ చరణ్ బర్త్డే, పెద్ద పెద్ద సినిమాల మీద ఉన్నారు, ఎవరు చూస్తారు. కానీ ఎవడైతే 300 రూపాయలు టికెట్ పెట్టి వస్తాడో వాడు మాత్రం ఒట్టేసి చెప్తున్నా లాసే వెళ్ళాడు బ్రో. నవ్వి వెళ్తారు. నాకు ఒకటి అర్థం కాదు, నవ్వి అంతసేపు సినిమా ఎంజాయ్ చేసి వచ్చి బయటకు వచ్చి బాగాలేదంటారు ఏందన్న. మినిమం కామెంట్ సెన్స్ ఉండాలి. ఏదో క్లైమాక్స్ కొంచెం డల్ అయింది, అంత మాత్రం 80% సినిమాని బాగాలేదని ఎలా చెప్తారు. సినిమా బాగుంది బ్రో. పిచ్ బుక్ రివ్యూలు అన్ని నమ్మకండి. అవును, లాస్ట్ లో పార్ట్ 2 ఉంది. సరేనా, చెత్త రివ్యూలు, ఆ పెద్ద రివ్యూలు ఉంటారుగా, మన వాళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, మైదర్ రివ్యూలు, తొక్క తోలు, ఆ రేటింగ్లు అన్ని నమ్మకండి అన్న. నార్మల్ ఆడియన్స్ సినిమాకి వచ్చి చూస్తే వాడికి తెలుస్తుంది సినిమా బాగుందన్న, అంతే. ప్రేమలు సినిమా చూస్తే ఎంత ఎంజాయ్ చేసావో, జాతరత్నాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసావో, ఈ సినిమా చూసినా కూడా అట్లే ఎంజాయ్ చేస్తావు. థ్యాంక్స్ అన్న. అండ్ సిల్లీ కాదు, ఒక గే తను నిజం ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, తను బయటికి వెళ్ళి తను చనిపోతాడు, తను రిటర్న్ వస్తున్న ఆశతో ఉంటుంది. సో తన గే కూడా ఒక మనసు ఉంది, తన మన సొసైటీలో మన రెస్పెక్ట్ చేయాలనేది సినిమా చూపించారు. నిజం డైరెక్టర్కి కామెడీతో పాటు ఒక మంచి స్టోరీ లైన్ ఉంది కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించచ్చు. అండ్ సినిమా ఫ్రెష్ కామెడీ, నిజం చాలా కొత్త కామెడీ కాదు, కామెడీతో పాటు స్టోరీ కూడా ఉంది. నిజం చాలా బాగుంది, కొత్త కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు అన్న. డిఫరెంట్ ఉంది, నిజం ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిజంగా ఏంటంటే సినిమా చాలా వింటున్న సినిమా బాగాలేదు అంటారు. సో నిజంగా వాళ్ళందరినీ చేతబడి చేయలేకుంటే సినిమా బాగాలేదు. సినిమా అవుట్ ఆఫ్ నిజంగా 5 out of 5 ఇవ్వచ్చు. సినిమా చాలా బాగుంది అన్న. నిమ్మరసం తాగొచ్చు. నిజం అన్ని రకం నేను చెప్తున్నా, ఓం బూమ్ బూ సినిమా నిజంగా చాలా సూపర్ ఉంది. నిజంగా అందరూ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది చాలా కొత్తగా ఉంది అన్న. నిజంగా శ్రీ విష్ణు కానీ, మన రాహుల్ రామకృష్ణ కానీ, ప్రియదర్శన్ కానీ, అంత బలగం లాంటి పెద్ద హిట్ ఇచ్చిన ప్రియదర్శన్ కూడా ఈ సినిమా చాలా తన మీద తను జోకులు వేసుకోవటాలు చాలా కొత్తగా అనిపించింది. రాహుల్ రామకృష్ణ చాలా సైమల్టేనియస్గా జోకులు వేస్తుంటారు, అది చాలా గొప్ప అనిపించింది.
అన్న సెకండ్ హాఫ్ నిజమైన పిల్లర్ పడతాను నిజంగా. సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. నిజంగా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అంటే నిజంగా కింది స్థాయి వాళ్ళకి అసలు అర్థం కాదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ జోన్ ఉంటా అన్న. సెకండ్ హాఫ్ మీరు చూడు ప్రతి పడి అవుతారు ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ అయితే వేరేలో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అన్న చాలా మస్తు లాంటి ఫీలింగ్ వచ్చింది. లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది అన్న, ఎమోషనల్ కనెక్ట్ అయిపోతుంటాము. నిజంగా చూసిన బయటకు వచ్చేట ప్రతి ఒక్కరు ఏడుస్తూనే బయటకు వస్తాం, అంత ఎమోషన్ కనెక్ట్ అవుతాం. చాలా బాగుంది అని దయ్యం కూడా ఉంది. చాలా మీరు ఈ రకంగా దయ్యాన్ని మీరు ఏ సినిమా చూడ ఉండరు. ఎందుకంటే దయ్యంతో డాన్స్ చేయడం కానీ, దయ్యంతో ఒక లవ్ స్టోరీ వేయడం కానీ, దయ్యం కూడా ఒక లవ్ సాంగ్ వేయడం కానీ, మీకు దయ్యాలు వస్తుందంటే మనకు కాంచన లాగా టాటా సౌండ్ వస్తుంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం నిజంగా లవ్ సాంగ్ వేయడం అని చాలా కొత్తగా అనిపించింది. నిజంగా చూడండి, మీరు చూస్తే మాత్రం 100% జెన్యూన్ నచ్చుతుంది. జాతర ఫస్ట్ హాఫ్లో అంత ఉండకపోయినా కానీ నిజంగా ఆ జాతరత్నాలు కామెడీ సినిమా కాదు కదా. సో దీని స్టోరీ ఉంది కాబట్టి ఒక మంచి హర్రర్ మూవీతో పాటు ఆ రకంగా ఉంది అనుకోవచ్చు. 5 out of 5 అన్న. పడేసిన సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇంకోటి మన ఛానల్ తర్వాత ముగ్గురు కాంబినేషన్ల యాక్టర్స్ వాళ్ళు చాలా బాగా నటించారు. అసలు లాస్ట్ క్లైమాక్స్లో అయితే హీరో ఇట్లా వాటి లేవాడుతుంది, హీరో వాడి ఇట్లా లేవాడుతుంది, అది మాత్రం చాలా బాగా చూపించారు. మళ్ళీ సినిమా మాత్రం చూసిన మనకు ఇక్కడ బోర్ అనిపించేది. ఎక్సలెంట్ ఉంది సినిమా. అసలు ఓం బూమ్ బూష్ టైటిల్ ఎలా పెట్టారో దాని తగ్గట్టు సినిమా కూడా ఒక రాజుగారి సినిమా అయితే నాకు నచ్చిందన్న సినిమా నిజంగా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కంటెంట్ లేకుండా ఏదో స్టోరీ తీసుకొచ్చి సినిమాని చూపిస్తారు. ఏంటంటే ఆ రొమాన్స్ సీన్లు పెట్టి, రొమాంటిక్ సాంగులు పెట్టి, 2 ఫైట్లు పెట్టి సినిమా అంటారు. బట్ ఈ సినిమాలో ఫుల్ ప్లెడ్జ్డ్గా నేనైతే నవ్వుకున్నాను. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు అరే ప్రతి ఒక్కడు ఎందుకురా జాతరత్నాలే తీయాలనుకుంటున్నాడు, ఓన్లీ కామెడీ మాత్రమే చూపించాలనుకుంటున్నాడు అనుకున్నాను. ఎందుకంటే ముగ్గురిని తీసుకొచ్చి ముగ్గురితో సేమ్ ఇదే చేస్తున్నాడనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ స్టార్ట్ అయిందో, స్టోరీ కంటిన్యూ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది సినిమా. ఆ దెయ్యం వచ్చినప్పుడు ఏంటి ఏం జరిగి ఉంటుంది, అసలు ఏమై ఉంటుంది అనే ఎక్సైట్మెంట్తో చూశాను. లాస్ట్లో ఆ దెయ్యంతో పెళ్ళి ఎక్స్పెక్ట్ చేయం కదా ఎవరు దెయ్యంతో పెళ్ళి అంటే, ఆ దెయ్యం ఏదో వీళ్ళు చంపేస్తుంది లేదంటే వగేరా వగేరా అనుకుంటాం. బట్ ఆ సీన్లు మధ్యలో ఈ అఘోరా డైలాగులు, వీళ్ళు ముగ్గురు ఉంటారన్న 3 కోతులు ఉంటాయి, గుర్తుంటుంది కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ 3 కోతులు వీళ్ళే. పాపం ఆ జన్మలో తప్పు ఇక్కడ వచ్చేసారు. నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైట్, ఫుల్ నవ్వేసుకున్నాను నేను. వాళ్ళు వేసే కుళ్ళు చోకులు కానీ, ఆ పంచులు, అసలు రావాలని చెప్పే ఇంగ్లీష్ డైలాగులు ఉంటావయ్యా PhD చేసేవాడికి కూడా అర్థం కావు, అంత గట్టిగా చెప్పిండాడ. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఇందులో మైనస్ ఏంటంటే సాంగ్స్ లేవన్నా. ఉన్న సాంగ్స్ ఏది పెద్దగా అనిపించదు. ఇంకోటి కొన్ని చోట్ల ఏంటి అంటే చేసిందే చూసిందే చూస్తున్నాం అనే ఫీల్ వస్తుంది కొన్ని చోట్ల. అవి మినహాయించి ఓవరాల్గా చాలా బాగా అనిపించింది నాకైతే. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.